హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. తోటకూర ఆకులను మాత్రమే తిని కాడలను పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా కాడలతో ఈ రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంతో తింటే సూపర్ ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదండి, తోటకూర ఆకులలో, కాడలలో ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. తోటకూర ఆకులు, కాడలు తింటే మన జీర్ణక్రియ కూడా మంచిగా మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం హాఫ్ కేజీ తోటకూర తీసుకొని మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. ఇలా ఆకులను, కాడలను కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైసీగా తినని వాళ్ళు స్కిప్ చేసేయండి. తర్వాత కట్ చేసుకున్న తోటకూర ఆకులలో సగం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం మిగతా తోటకూరను కూడా అందులో వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కలుపుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆకులన్నీ మెత్తగా అయ్యే వరకు 10 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంతో, రోటీతో, చపాతీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కాడలతో రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కాడలను ఇలా కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని మిక్సీ గిన్నెలో తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలను ఇలా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని కూడా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొడిలాగా చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తోటకూర కాడలను వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కు తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసి 4, 5 నిమిషాలు ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇందాక పొడి చేసుకున్న పప్పుల పొడి ఉంది కదా, ఆ పొడి మొత్తం ఇందులో వేసుకోవాలి. పొడి అంతా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా ఉండే తోటకూర కాడల రెసిపీ రెడీ అయిపోతుంది. మంచిగా వేడి వేడి అన్నంతో తింటే సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.